శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది. మరి కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని, రవి శత్రుగ్రహాలు అవటం వల్ల మరి ఈ యోగం మిగతా వారికి ఉపయోగించినంతగా వీరికి ఉపయోగించబడకపోవచ్చు. అయితే ఏంటంటే కేంద్రాధిపతిగా ఈ సహజ పాపగ్రహం అంటే రవి న్యూట్రల్గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల పైపెచ్చు బుధుడు మరి రాష్ట్రాధిపతి శనికి మిత్రగ్రహం. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం జాతకుడికి ఎక్కువగా మరి కేంద్ర కోణాధిపతులు కలిసిన విధంగా ఒక ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక నిపుణ యోగం ఏర్పడడం జరుగుతుంది. అంటే జాతకుడు తన నైపుణ్యాన్ని విశేషంగా పెంచుకొని కొత్తగా తన వృత్తిలో స్కిల్స్ పెంచుకొని ఉపాధి అవకాశాలు పెంచుకోవడం కానీ, వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొత్త కోర్సులు నేర్చుకోవడం, తన టాలెంట్ని పెంచుకొని ఇంకా అభివృద్ధికరంగా మారడం జరుగుతూ ఉంటుంది. చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు. చాలా సందర్భాల్లో వీళ్ళు చదువుకున్న చదువుకి, చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఎక్కడ సందర్భంగా సంబంధం లేకపోవచ్చు. ఈ కారణం వల్ల కొంతకాలం పాటు చిన్నపాటి ఉద్యోగం చేయడం, సడన్గా వేరే ఉద్యోగంలోకి మారడం, మళ్ళీ మధ్యలో వ్యాపారం చేయడం, ఈ విధంగా వీళ్ళ జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఒక విధంగా మరి పంచమాధిపతి అంటే జాతకుడికి తన టాలెంట్ నిరూపించుకోవడం, ముఖ్యంగా ఫ్రెండ్షిప్పు, అఫైర్సు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచమ స్థానం చెప్తుంది. అంటే మనసులో ఉన్నటువంటి ఆత్మీయులు. ఇక్కడ సప్తమ వివాహం కాబట్టి మరి వివాహ విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ప్రేమ వ్యవహారం లాంటిది. మరి సాధారణంగా ఈ కుంభరాశి వారు ఆదర్శ వివాహానికి వెళ్తుంటారు అన్నమాట. అది కొంతమందికి కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే తనకన్నా బాగా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని ఎవరన్నా చూడటం కానీ, వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు వాళ్ళు ఆదుకుందామనే ఉద్దేశంతో వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, లేదా ఆల్రెడీ వివాహం జరిగి ఏదో కారణం వల్ల భర్తతో ఇడిపోయి అటువంటి వారిని కానీ, ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళని కానీ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వయసులో తనకన్నా పెద్దవారిని వివాహం చేసుకోవడం, అలాగే ఏంటంటే ఈ ఒక ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ కమ్యూనిటీ, ఇంటర్ రిలీజియన్ ఈ విధంగా కూడా వివాహం చేసుకునే అవకాశం ఉన్నది. అంటే ఈ సమయంలో మరి ఈ పంచమ సప్తమాధిపతులు కలయిక వల్ల జాతకుడు ఒక విద్యా సంస్థలో కానీ, లేదంటే ఒక వ్యాపార సంస్థ, లేదంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ అదే స్థాయిలో అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని ఇష్టపడి ప్రేమ విషయంలో ఒక అంగీకారానికి, అంటే పెళ్లి చేసుకుందామనే ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. అంటే వీడు సహజంగా వీళ్ళకు ఉన్నటువంటి త్యాగ బుద్ధి వల్ల ఏంటంటే ఈ కుంభరాశి వారు ఆల్రెడీ పరస్పరం అనుకుంటారు, ఏదో అమ్మాయితోనో అబ్బాయితోనో అనుకుంటారు. తీరా వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, జాతకుడు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా దాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. చాలా కాలం పాటు మళ్ళీ అదే ధ్యానంలో ఉండి వివాహం చేసుకోకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా 36-42 సంవత్సరాల దాకా కూడా ఈ కుంభరాశిలో, కుంభలగ్నంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఈ సమయంలో మరి ఈ బుధాదిత్య యోగం వల్ల ఎప్పటికైనా, ఇది వయసుతో నిమిత్తం లేదు కానీ 26 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వివాహం జరిగే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా ఒక ఆదర్శ వివాహం లాగా ఉండే అవకాశం ఉంది. దానికి ఏంటంటే మరి బుధుడు
రవి అలాగుంటే కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల మరి ఇతర వాళ్ళని మన కుటుంబంలో కలుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మిగతా విషయాలు పక్కన పెడితే మరి డెప్త్కి వెళ్ళడం అనవసరం, కానీ ఈ విధమైనటువంటి ఆదర్శ వివాహం కుంభరాశి వారు చేసుకోవడం జరుగుతుంటుంది. అటువంటి వివాహాలే చాలా సందర్భాల్లో వీళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యి ఆదర్శప్రాయంగా కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ రాశిలో శని వక్రగమనం పొందడం, సప్తమంలో ఈ భావం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అటు కుటుంబ సభ్యుల యొక్క సలహా కూడా తీసుకొని ఉభయులకి ఇబ్బంది లేకుండా మరి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు పెద్దల యొక్క సహకారాన్ని, ప్రభుత్వ సహకారాన్ని, మరి 10 మంది యొక్క అభిప్రాయం కన్నా ఈ 10 మంది యొక్క ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్న అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుడిని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరేదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు, కానీ కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసన్న అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క
అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.